అధికారంలోకి వచ్చింది, ఎలా ఉందంటే ఏం చెప్తారు? బాగానే ఉందండి. మా సదుపాయాలు అన్నీ బాగానే చేస్తున్నారు. మాకు ఎమ్మెల్యేతో సహా నాయకులందరూ కూడా మాకు సహకరించి మాకేం కావాలో అన్నీ మాకు సదుపాయం బాగా చేస్తున్నారు. ఇప్పుడు బాగానే ఉంది. అయితే పింఛన్ వస్తుందా మీకు? నాకు ఒక కార్డు మీద 2 రావటానికి వీలు పడదని ఒక సచివాలయం చెప్పారండి. అది నాకేం కళాకారుల పెన్షన్ వచ్చేది, ఆమెకేమో వృద్ధాప్య పెన్షన్ వచ్చేది. అది 2 రావనేటప్పటికీ నేను నాది ఆపేసుకుని మా వాళ్ళకి వృద్ధాప్య పెన్షన్ ఇప్పిస్తున్నానండి. నాది కళాకారుల పెన్షన్ ఆపేసాను. ఓకే, మీది ఆపేసుకొని మా అమ్మగారికి పెన్షన్, వృద్ధా పెన్షన్ వస్తుందండి. ఇదే పెన్షన్ మరి రేపు ముందుగానే, ఒక రోజు ముందుగానే ఇస్తున్నారు కదా, ఎలా అనిపిస్తుంది? బాగా మాకు సంతోషంగా ఉంది సార్. ఆదివారం సెలవు కదా మరి అందరికీ. మరి ఆదివారం మళ్ళీ సోమవారం అనేటప్పటికి వాళ్ళ ఆఫీసులు చుట్టూ తిప్పుతారని మేము శనివారం నాడే వాళ్ళు ఇవ్వటానికి మేము చాలా సంతోషం. మాకు చాలా సంతోషం. ఒక రోజు ముందుగా ఇవ్వటాన్ని ఎలా భావిస్తున్నారు? చాలా సంతోషంగాను ఆశ్చర్యంగాను అందరినీ కూడా మమ్మల్ని అందరినీ దృష్టిలో పెట్టుకుని పేద గొప్ప అని లేకుండా అందరిని సకల సదుపాయం చూస్తున్నారు. మాకు అదే సంతోషం. గత ప్రభుత్వంలో ఇలా ముందు రోజులు ఇచ్చిన దాఖలాలు ఏమైనా ఉన్నాయా? ఏమి లేవండి. కాకపోతే వాళ్ళు ఇంటికి వచ్చి ఇచ్చారు కానీ వాళ్ళు సరైన పని చేయలేదు. వాలంటీర్లు వాళ్ళలో వాళ్ళకే తగాదాలు వచ్చినాయి. నేను చాలా చూశాను. అలాంటివి కూడా చాలా చేశాను నేను. వాలంటీర్లు కూడా సరైన వాళ్ళు లేరు. వాళ్ళు కావాల్సిన వాళ్ళ వరకే పెన్షన్లు కూడా ఇప్పించుకున్నారు కూడా. మరి దానికి అర్హులైనటువంటి వాళ్ళకు కూడా ఇవ్వకోకుండా వాళ్ళకి కావాల్సిన వాళ్ళకే ఇప్పించుకున్నారు ఆ ప్రభుత్వంలో. ఈ మాత్రం ఇప్పటికి అంత సంతోషంగానే ఉంది. అంటే వైసీపీ వాళ్ళు ఏమంటున్నారంటే వాలంటీర్ల చేత వైసీపీ వాళ్ళకే కాదు అన్ని పార్టీ వాళ్ళకి కూడా మేము అందజేసామని చెప్తున్నారు కదా. పార్టీలు అనే సమస్య అప్పుడేమీ ఎవరు ఎత్తలేదు. ఇంటింటికి ఇచ్చారు కానీ అది అంతవరకు సంతోషమే. కానీ వాళ్ళు చేసిన దానిలో స్వార్థంతో చేశారు పని వాళ్ళు. అంతేగాని అందరిని దృష్టిలో పెట్టుకుని చేయలే. అది ప్రభుత్వాన్ని పరిపాలన దృష్టిలో పెట్టుకుని అందరికి ఇచ్చామని చెబుతున్నారు కానీ అది వాళ్ళ స్వార్థంతోనే చేసిన పనులు. గతంలో పింఛన్లు వాలంటీర్లు ఇంటికి తీసుకొచ్చి ఇచ్చేవాళ్ళు, ఇప్పుడు మీరే సచివాలయానికి వెళ్ళి తీసుకుంటున్నారు. వాలంటీర్లు ఉంటే బాగుందా, మీరు వెళ్ళి తెచ్చుకోవడం బాగుందంటారా? ఇప్పుడు మాకు వచ్చేస్తున్నారండి ఇంటి ఇళ్ళకి వచ్చి ఒక్కొక్క 10 మందికి 15 మంది వార్డులో ఉంటే వాళ్ళందరికీ ఒక ప్లేస్ చూసుకుని ఒక రామాలయం, ఒక దేవస్థానం చూసుకుని అక్కడ కూర్చొని ఆ చుట్టుపక్కల అందరికీ ఇచ్చేసి వాళ్ళు వెళ్తున్నారు. మమ్మల్ని ఎక్కడికి సచివాలయం దగ్గర రప్పించట్లేదు, పంచాయతీ ఆఫీసులకు కూడా ఇప్పుడు రప్పించట్లేదు. అది ఇప్పుడు మరి సచివాలయం సిబ్బంది ఇవ్వటం బాగుందా, గతంలో వాలంటీర్లు ఇవ్వటం బాగుందంటే మీరేం చెప్తారు? వాలంటీర్లు అన్నీ చెప్తున్నాను కదండి, వాళ్ళు స్వార్థంతో చేశారు. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత అందరినీ ఒక దారినే నడిపిస్తున్నారండి. అంతవరకే సంతోషపడుతున్నాం.